లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ లీడర్లు జంకుతున్నారు. భారీగా ఖర్చు పెట్టలేమని, ఖర్చు చేసినా గెలిచే పరిస్థితులు లేవని చేతులెత్తేస్తున్నారు. చేవెళ్ల అభ్యర్థిగా రంజిత్ రెడ్డిని అధిష్టానం ఫైనల్ చేసినప్పటికీ పోటీలో ఉండేందుకు ఆయన ఆసక్తి చూపడం లేదని, ఇదే విషయాన్ని పార్టీ పెద్దలకు ఆయన స్పష్టం చేసినట్టు సమాచారం. దీనిపై 2-3 రోజుల్లో ఆయన క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉన్నదని విశ్వసనీయ సమాచారం. దీంతో ఒక్కో పార్లమెంట్ స్థానాల్లో 2 చొప్పున అభ్యర్థుల పేర్లను పార్టీ పెద్దలు పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఒకరు కాదంటే మరొకరికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టు టాక్. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోవడంతో లోక్సభ బరిలో నిలిచేందుకు ఆ పార్టీ లీడర్లు వెనకడుగు వేస్తున్నారు. అసెంబ్లీ ఫలితాలు వచ్చి 3 నెలలు గడుస్తున్నా గులాబీ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత తగ్గలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఆశించినంత మేర వ్యతిరేకత రాలేదు. ఒకవేళ బీఆర్ఎస్ తరఫున పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదని పార్టీ నేతలు నిర్వహించుకున్న సర్వేలోనూ స్పష్టమైందని టాక్. దీంతో లోక్సభ ఎన్నికలు అంటేనే గులాబీ నేతలు జంకుతున్నారు. ఈ నెల 2వ వారంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండడంతో అభ్యర్థుల కోసం బీఆర్ఎస్ అధిష్టానం వేట మొదలుపెట్టింది. అందులో భాగంగానే పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నది. ఇప్పటికే చేవెళ్ల, ఖమ్మం పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసినట్టు తెలిసింది. కానీ రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పోటీకి ఆ అభ్యర్థులు ఆసక్తి చూపడం లేదని సమాచారం. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు రాములు, బీబీ పాటిల్, వెంకటేష్ నేత ఇప్పటికే పార్టీ మారారు. త్వరలోనే చేవెళ్ల, ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీలు సైతం బీఆర్ఎస్ను వీడుతారనే ప్రచారం జరుగుతుంది. ఒకవైపు సిట్టింగులు చేజారుతుండడం, మరోవైపు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నేతలు ముందుకు రాకపోవడం పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఎప్పుడు ఎవరు పార్టీ వీడుతారో తెలియక గులాబీ పెద్దలు టెన్షన్ పడుతున్నారు. చేవెళ్ల లోక్సభ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డిని మళ్లీ బరిలో ఉంటారని, ఆయన గెలుపునకు సమిష్టిగా పనిచేయాలని ఇప్పటికే స్థానిక నేతలకు అధిష్టానం సూచించింది. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఆసక్తి చూపడం లేదని తెలిసింది. పోటీ విషయంపై ఆయన ఇప్పటికే క్లారిటీ ఇవ్వలేదని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. దీంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం తెలంగాణ భవన్లో చేవెళ్ల లోక్సభ పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలు కొప్పుల మహేశ్వరరెడ్డి, డాక్టర్ మెతుకు ఆనంద్, పైలట్ రోహిత్ రెడ్డితో భేటీ అయ్యారు. పోటీ చేసే విషయంపై వారిని ఆరా తీశారు. ఎవరికైనా ఆసక్తి ఉంటే చెప్పాలని కేటీఆర్ కోరగా తమకు ఆసక్తి లేదని 3 మాజీ ఎమ్మెల్యేలు తేల్చి చెప్పినట్టు తెలిసింది. పార్లమెంట్ ఎన్నికల్లో సుమారు 200 కోట్ల రూపాయల ఖర్చు చేయాల్సిన నేపథ్యంలో ఖర్చు పెట్టినా గెలిచే పరిస్థితి లేదనే అభిప్రాయంతో వారు ఆసక్తి చూపడం లేదని సమాచారం. దీంతో తాము సూచించిన నేతకు సపోర్ట్ చేయాలని కేటీఆర్ వారిని కోరినట్టు తెలిసింది. మాజీ ఎంపీ కాసాని జ్ఞానేశ్వర్ తనయుడు కాసాని వీరేశం ముదిరాజ్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు పటోల కార్తిక్ రెడ్డి పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్టు తెలిసింది. వీరితో పాటు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పేరును పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇక అసెంబ్లీ ఎన్నికల ఓటమిని పట్టించుకోవద్దని, ఆ ఎన్నికలు వేరు, లోక్సభ ఎన్నికలు వేరని, ఆ రెండింటికి తేడా ఉంటుందని పార్టీ అధినేత కేసీఆర్ నేతల్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ నేతలు మాత్రం ససేమిరా అంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోవడం, నేతల వ్యవహార శైలిలో నేటికి మార్పు రాకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి తగ్గలేదు. కేసీఆర్ మాటలను సైతం నేతలు విశ్వసించే పరిస్థితి లేకపోవడం గమనార్హం. కేసీఆర్ సమావేశంలో చెప్పిన మాటలన్నింటిని వింటూ బయటికి వచ్చిన తర్వాత నేతలు లైట్ తీసుకుంటున్నారని టాక్.